హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% ఐఆర్ మంజూరు. పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డీఏలు విడుదల. సీఎం ఫైల్‌పై సంతకం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను అత్యంత సూక్ష్మంగా గమనిస్తే మనకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలాగా రగులుతోందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం చిన్నపాటి అసంతృప్తి కాదు. దశాబ్దాల కాలం పాటు రాష్ట్ర సేవలో తరించిన వారి ఆత్మఘోష. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000 కోట్ల రూపాయల భారీ బకాయిలు పేరుకుపోవడం అనేది ఒక సామాన్య విషయమేమి కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, బహుశా మొత్తం భారతదేశ ఆర్థిక మరియు పరిపాలన చరిత్రలోనే ఒక అపూర్వమైన మరియు అత్యంత దురదృష్టకరమైన రికార్డుగా అయితే మిగిలిపోనుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఉద్యోగులు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకున్న వారి సొంత సొమ్ము ప్రభుత్వం వద్ద బందీగా ఉండిపోవటం వల్ల వేలాది కుటుంబాలు తమ కనీస అవసరాలకు కూడా ఒక రూపాయి దక్కక అల్లాడిపోతున్నారు. తమ కళ్ళ ముందే తమ సొమ్ము ఉండి కూడా అత్యవసర సమయాల్లో దానిని వాడుకోలేకపోవడం అనేది ఎంతటి నరకప్రాయమైనటువంటి వేదన అంటే అది అనుభవించే ఉద్యోగ కుటుంబాలకే తెలుస్తుంది. మరి గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక విధానాల వల్ల మొదలైనటువంటి ఈ బకాయిల పర్వం ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా ఎటువంటి పరిష్కారానికి నోచుకోకపోవడము ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహం మరియు నిరాశనైతే కలిగిస్తోంది. మార్పొస్తుంది, మా కష్టాలు తీరుతాయని ఆశపడి ఓట్లు వేసినటువంటి ఉద్యోగులకు ఇప్పుడు కేవలం నిరాశే మిగిలిపోతోంది. తమ జీవితకాలమంతా ప్రభుత్వ యంత్రాంగం నడిపించడానికి వెన్నెముక నిలిచినటువంటి తమకు రిటైర్మెంట్ తర్వాత లేదా సర్వీస్‌లో ఉన్నప్పుడు అందాల్సిన చట్టబద్ధమైన నిధులు అందకపోవడంపై వారిప్పుడు గళమెత్తుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఊరూరా తిరిగి ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు కేవలం నీటి మాటలుగానే లేదా వట్టి మాటలుగానే మిగిలిపోయాయని ఉద్యోగ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉద్యోగుల జేఏసీ నేతలతో పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయాల్లో వారు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులన్నీ గూడా మంచులా కరిగిస్తామని జెప్పి గట్టిగా హామీలిచ్చారు. మెరుగైన వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు చేస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్న తరుణంలో ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడానికి 30% మేర మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని వారు వాగ్దానం చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కరువు భత్యం, డీఏ బకాయిని వెంటనే విడుదల చేస్తామని మాటిచ్చారు. కానీ నేడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా సరే ఆ హామీల అమలులో ప్రభుత్వం చూపుతున్న తత్సారం ఉద్యోగుల సహనాన్ని దారుణంగా పరీక్షిస్తోంది. మరి అప్పుడు చెప్పిన మాటకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేదు. ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచింది అని అయితే ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరి ఇటీవల ప్రభుత్వం కేవలం 330 కోట్ల రూపాయలను విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు మరియు ప్రతిపక్షాలు తీవ్రంగా ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. పేరుకుపోయినటువంటి 25,000 కోట్ల రూపాయల బకాయిల పర్వం ముందు ఈ యొక్క 330 కోట్లు అనేవి ఒక చిన్న ఇసుక రేణువు లాంటివని వారు విమర్శిస్తున్నారు. కొండంత బాకీని పక్కన పెట్టుకొని గోరంత మొత్తాన్ని విదిలించిన అంతా సవ్యంగా ఉందని చెప్పడం మమ్మల్ని అవమానించడమే అవుతోంది అని వారు భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉ ఇది ఎలా ఉందంటే ఏనుగు నోట్లో జీలకర్ర వేసినట్లుగా ఉంది. 25,000 కోట్ల భారీ బకాయిల ఉన్నప్పుడు ఈ యొక్క 330 కోట్లనేవి ఏ మూలకు సరిపోతుంది? మరి దీనివల్ల ఏ ఒక్క ఉద్యోగి సమస్య అయినా కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు అని, ఇది కేవలం ఉద్యోగుల నోరు మూయించటానికి చేస్తున్న ఒక కంటి తుడుపు చర్య మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. అపరిష్కృత సమస్యల జాబితా రోజురోజుకు ఏనుగు తోకలాగా లేదా చేంతాడులాగా అంతా పెరిగిపోతోంది. ఇందులో కేవలం జీతాలు, పెన్షన్ల సమస్యలే కాకుండా ఉద్యోగి తన కడుపు
ఆహ్, కట్టుకొని తన భవిష్యత్తు కోసం దాచుకున్న సొంత నిధులు కూడా ఉండటం అనేది అత్యంత దారుణం. టీ పీఆర్సీ అరియర్స్, సెలవుల నగదీకరణ బకాయిలు, సీపీఎస్ బకాయిలు, కమ్యుటేషన్ బకాయిలు మరియు గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు ఏళ్ల తరబడి అయిపోయాయి. ఆగిపోయాయన్నమాట. వీటన్నిటిని మించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధులతో మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న పెన్షనర్లు ఆసుపత్రుల ఖర్చుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. తమ సొంత సొమ్ము అయినటువంటి జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ వంటి పథకాల నుండి అత్యవసర అవసరాల కోసం అంటే పిల్లల పెళ్ళిళ్ళకో లేదా చదువులకో లోన్‌లు తీసుకోవాలని దరఖాస్తు చేసుకుంటే నిధులు లేవు అనేటటువంటి సాకుతో ప్రభుత్వం వాటిని తిరస్కరిస్తోంది. ఇది ఉద్యోగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తమ సొంత సొమ్మును కూడా వారు వాడుకోలేని పరిస్థితి రావటం అనేది ఏ రకమైన ప్రజాస్వామ్య పాలన అని వారు నిలదీస్తూ ఉన్నారు. ఇక ఆరోగ్య భద్రత విషయానికి వస్తే ఉద్యోగుల హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ నేడు కేవలం పనికిరాని ప్లాస్టిక్ ముక్కలుగా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం తన వాటాగా నిధులను నెట్వర్క్ ఆసుపత్రులకు సకాలంలో చెల్లించకపోవడంతో ఆ ఆసుపత్రులు నగదురహిత వైద్యం అందించడానికి మొండిగా నిరాకరిస్తున్నాయి. దీనివల్ల ప్రమాద సమయాల్లో కూడా లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి మరి ఖర్చు చేయాల్సయితే వచ్చింది. వస్తోందనమాట. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక రక్షణ లభించకపోవటం వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తమ సంపాదనలో ప్రతి నెల కొంత భాగాన్ని హెల్త్ స్కీమ్ కోసం చెల్లిస్తూ ఉన్న ఆపద సమయంలో అది ఉపయోగపడకపోవడంతో పె ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట వారు మండిపడుతున్నారు. రాబోయే బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలత చూపిస్తుందని, కనీసం ఈసారైనా తమకు న్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ యొక్క రూ. 25,00,00,00,000 బకాయిల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలని, ఒకే విడతలో కాకపోయినా కనీసం ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అయినా అన్ని బకాయిలను క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వెంటనే 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను విడుదల చేయాలనైతే వారు బలంగా కోరుతున్నారు. నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తాం అన్న హామీ మొదటి 2 నెలలు మాత్రమే అమలు కావటం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టకుండా తాము కష్టపడి సంపాదించిన డబ్బును మరియు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. కేవలం ప్రచారాలతో ఉద్యోగులను ఎంతో కాలం నమ్మించలేరని పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు.